సిటీ కేబుల్ ప్రేక్షకులకు మరి అర్బన్ బ్యాంక్ సభ్యులను ఉద్దేశించి ఇక్కడ ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నాం. నేను ఎంఆర్ ప్రసాద్, సీనియర్ డైరెక్టర్ అయిన నా ఎడంచేతి వైపు చివర ఉన్న పొట్లూరి శ్రీ వెంకటేశ్వరరావు గారు. దాదాపు 30 సంవత్సరాల పైన డైరెక్టర్గా ఉన్నారు ఆయన. రాజు శోభనాద్రి చౌదరి గారు చైర్మన్గా ఉన్నా, హరిగోపాల్ గారు చైర్మన్గా ఉన్నా, బాపినేని ప్రసాద్ గారు చైర్మన్గా ఉన్నారా, తర్వాత పెనంనేని పూర్ణవీరయ్య గారు చైర్మన్గా ఉన్న బోర్డ్స్లో ఆయన పనిచేశారు. తర్వాత ఈయన రవి గారు కంటిపూడి ఎక్స్ ఐఓబి ఎంప్లాయీ మరియు మన బ్యాంకులో డైరెక్టర్గా చేశారు. అయితే కొన్ని నిర్ణయాలు బ్యాంకులో సమంజసంగా లేవని నేను భావించి మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీ, సిఇఓ, ఎఫ్ఏసి ఫుల్ అడిషనల్ ఛార్జీగా ఉన్న ఆయన రేపు జూలై 31కి వచ్చే నెల ఆఖరికి రిటైర్ అవ్వాలి. అయితే జిల్లా సహకార అధికారి గారు, మన బ్యాంకుకి అఫీషియల్ పిఏసిగా నియమించబడ్డ అధికారి గారు ఈ సెక్రటరీ గారికి పదవీ కాలం మరొక 5 సంవత్సరాలు పెంచేట్టుగా రికమెండేషన్ రిజర్వ్ బ్యాంక్ వారికి పంపించారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఆయనకు అధికారం ఉందా రికమెండ్ చేయడానికి? రెగ్యులర్ బోర్డు, ఎన్నికైన బోర్డు ఉంటే వాళ్ళు నిర్ణయం చేస్తే ఒక రకం. అలాంటి బోర్డు లేదు మనకి 8 సంవత్సరాల నుంచి. ఎలక్షన్లో నిర్వహించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపించకుండా ఈయన కూడా ఛార్జీ తీసుకుని ఏప్రిల్ 25, ఇప్పటికి 2 నెలలు అవుతుంది. దాని విషయంలో ఒక అడుగు ముందుకేయకుండా ఉన్న ఆయనకి 5 సంవత్సరాలు సర్వీస్ పెంచే నిర్ణయం ఎందుకు చేస్తారు ఆయన రికమెండేషను? పోనీ ఈయన గట్టి వ్యక్తి అయినా, లేకపోతే ఆ బ్యాంకులో ఇంకెవరు లేరా జూ కోర్సులో వచ్చేవాళ్ళు? ఇది హేతుబద్ధంగా లేదు. అలాగే దీనికి వీళ్ళకి అంది వచ్చిన అవకాశం ఏంటంటే 2023లో ఇన్ఛార్జిగా ఉన్న పెన్నమనేని పూర్ణవీరయ్య గారు, ఇన్ఛార్జ్ చైర్మన్ గారు, ఎక్స్టెన్షన్ మీద ఉన్నారు. ఆయన కూడా 6 నెలల ఎక్స్టెన్షన్లో, అది 10వ ఎక్స్టెన్షను. ఆయన అప్పుడున్న సిఇఓ, సెక్రటరీ ఫుల్ అడిషనల్ ఛార్జీ గారికి నవంబర్ 23లో బ్యాంకు డబ్బు కొన్ని లక్షల్లో, బ్యాంకు డిపాజిటర్ల డబ్బు మోసంతో కాజేసిన ఉద్యోగస్తుల్ని పర్యవేక్షణలో లోపంగా ఉన్న సిఇఓ గారికి అయితే వెంటనే ఆయన రిజైన్ చేయించి తను కూడా రిజైన్ చేయాల్సిన నైతిక బాధ్యత ఉంది ఆయనకి. అలాంటిది ఆ పని చేయకపోగా మరి దానికి మెచ్చుకున్నట్టో ఏంటో తెలియదు కానీ 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అలాంటి ఎక్స్టెన్షన్లో కూడా అది ఇప్పుడు 26 జూలైకి రిటైర్ అవుతున్నాడు. ఆయన కూడా పెరిగింది దాని మీద. మామూలు రిటైర్మెంట్ 23 అయింది, పెంచిన 3 సంవత్సరాలు రేపు జూలైకి పూర్తవుతాడు. అంతకుముందు బాపినేని గారు అనుభవజ్ఞ ఉద్యోగస్తులు రిటైర్ అయిపోతే వారిని సలహాదారుగాను ఇంకోటి తీసుకున్న సిఇఓ పోస్ట్ డిస్టర్బ్ చేసేవారు కాదు. నెక్స్ట్ సిఇఓ ఎవరో వాళ్ళు వాళ్ళనే చేయనిచ్చారు ఆయన. కాకపోతే తనకి ఒక చైర్మన్గా ఒక కంఫర్ట్ కోసం ఒక సీనియరు పబ్లిక్ రిలేషన్ డిపాజిట్తో బాగుంటాడని ఒక ఉద్యోగాన్ని తీసుకుని సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఆయన. 10,000 రూపాయలు గౌరవ వేతనంతో. సంవత్సరం అయినాక ఇంకొక సంవత్సరం ఇచ్చారు. 3వసారి ఆయన చేయమంటే ఈయన నాకు వ్యక్తిగత కారణంలో కుదరట్లేదు సార్, నేను ఆగిపోతాను అన్నాడు. 10,000 అయితే ఈ పూర్ణవీరయ్య గారు 1,60,000 నిర్ణయం చేశారు. ఆయన టైంలో తప్పు జరిగిన సిఇఓ ఆధ్వర్యంలో తప్పు జరిగితే శిక్షించకపోగా, లేకపోతే రిటైర్మెంట్ చేయించకుండా కంపల్సరీగా 1,60,000 వేతనంతో నియమించారు ఆయన్ని. అది స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు ఈ డిసిఓ గారు ఇతనికి 5 సంవత్సరాలు రాశారు. ఏకంగా 3 సంవత్సరాల అమౌంట్ ఎంత రాశారో ఇంకా తెలియదు. అసలు ఆయనకి అధికారం లేదంట. నేను 10 జూలైన జనరల్ బాడీ ఉంది, అతను రిటైర్మెంట్ 37 జూలై. అతను గట్టిగా పనివంతుడైతే ఆ రోజు జనరల్ బాడీలో పెట్టండి. ఉన్న సభ్యులు ఆమోదం ఏం చెప్తారు, ఎవరేం చెప్తారు, నేనేం చెప్తాను, ఇంకో ఆయన ఏం చెప్తారు, డైరెక్టర్ గారు లేదా ఇంకో సభ్యుడు అని నా అభిప్రాయం. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు సీనియర్ని మాట్లాడమంటున్నాను.